శ్రీ అరుణాచల్ శివం స్వామి. స్వామి మీ పేరేంటి? ఆసిరి ప్రకాష్. అమ్మ మీ పేరు? మంజుల. మంచిల. ఎక్కడ నుండి వస్తున్నారు స్వామి? కరీంనగర్ దగ్గర బొమ్మకల్ మాది. మీరు అరుణాచల్ చెప్పండి. కరెంట్ డిపార్ట్మెంట్ లో లైన్ వర్క్ చేస్తాను. ఓకే. మాది పీజీ వర్క్ ఉంటుంది 24/7. ఓకే ఓకే. అయినా కూడా మా నారన్న ఇట్లా మరి అరుణాచలం సేవ ఉన్నది అని అంటే అరుణాచలం పోడే అదృష్టం, సేవ అంటే ఇంకా చాలా అదృష్టం. స్వామి అది ఏది ఏమైనా నేను లీవ్ పెట్టుకొని ఖచ్చితంగా అరుణాచల సేవకు ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పి మరి నారాయణకు చెప్పడం జరిగింది. ఓకే. వెంటనే రావడం జరిగింది. ఎన్నోసారి లేకుండా ఓకే గవర్నమెంట్ సర్వీస్ లో వర్క్ లో ఉండి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు ఇన్ని లీవ్లు ఉన్నాయి. అయినా దేవుని దయతో ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది, మేము సేవకు రావడం జరిగింది. ఎలా కనిపించింది స్వామి? ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అరుణాచలంలో సేవ చేయడం అంటే చాలా అదృష్టం. పూర్వజన్మలో చేసుకున్న కృతం. గిరి ప్రదక్షిణ చేసుకున్నారండి? గిరి ప్రదక్షిణ కూడా చేశాము. ఓకే. గిరి ప్రదక్షిణ కూడా బ్రహ్మాండంగా చేసాం, ఏ అడ్డంకులు లేకుండా, ఏ బాధ లేకుండా. ఓకే. స్వామివారిని కలిసానండి, రుద్రాక్ష స్వామివారిని. ఏమని చెప్పారు స్వామివారు? బ్రహ్మాండంగా మీకు ప్రదక్షిణ అవుతుంది, సోమవారమే సాయంత్రం చేయండి అందరూ చెప్పిన ప్రకారంగానే సాయంత్రం చేయడం జరిగింది. ఏ అడ్డం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ చేశాం. లింగం మాతోని ప్రతిష్ట చేయించడం అది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే. అది 3-4 నెలల నుంచి అయితలేదని స్వామి వారే చెప్పారు. అది మీరు వచ్చిన వెనువెంటనే అయింది. అలాగనే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము వచ్చినాక ఇంకా ప్రతిష్టాపన కావడం అంటే మామూలు విషయం కాదు. ఆ శివుడే ఉన్నట్టు ఇంతకన్నా ఆనందం మాకు చెప్పలేంది. టీం కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఒకరికి తగ్గట్టు ఒక పోటీగా ఉన్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈ పోటీ తత్వం, ఈ స్నేహ బంధం లెక్క మీరు యూనిటీగా ఉన్నదమ్ముల లెక్క ఖచ్చితంగా ఉండాలి మీరు. కాకపోతే ఇప్పుడు మీరు ఏదైతే ఇది కొత్తగా నిర్మాణం చేపడతామని అంటుండ్రో దాన్ని కూడా మేము సహాయ సహకారాలు మావి కూడా ఉంటాయి. మేము కూడా కొంచెం డొనేట్ చేస్తాం. ఇతరులకు కూడా మా ఫ్రెండ్స్ కానీ అలా కూడా చెప్తాము. ఖచ్చితంగా మళ్ళీ వచ్చుడే, మళ్ళీ సేవకు సేవ చేస్తాం, మళ్ళీ వస్తాం. మళ్ళీ అవకాశం స్వాముల వారు ఎప్పుడు కల్పిస్తారో అప్పుడు వస్తాం. ఖచ్చితంగా ఎనీ టైం. ఇక సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఏం లేవు. మీకు మీ టీంకు శిరస్సు మనిషి నమస్కారం తెలియదు. చాలా బ్రహ్మణ విషయం.